నవంబర్ 23 పేతురు నుండి దానిని గ్రహించండి. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8 నుండి 11 వరకు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనం మాత్రమే పోరాటాల గుండా వెళుతున్నామన్న తలంపు మనం ఎప్పుడూ రానియకూడదు. ఎందుకంటే పేతురు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మనం ఒకరి కోసం ఒకరం ప్రార్థించాలి మరియు ప్రభువునందు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఇతరుల విజయాలు మనకు ఉపయోగపడినట్లే మన వ్యక్తిగత విజయాలు ఇతరులకు ఉపయోగపడతాయని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసు బంధింపబడిన రాత్రి పేతురు ఈ సూచనలకు విధేయత చూపి ఉంటే అతడు గెత్సెమనే తోటలో నిద్రపోయి ఉండేవాడు కాడు. మత్తయి 26వ అధ్యాయం 36 నుండి 46 వరకు. మల్కుపై దాడి చేసి ఉండేవాడు కాడు. యోహాను 18వ అధ్యాయం 10వ వచనం. లేక ప్రభువును ఎరగనని అని ఉండేవాడు కాడు. మత్తయి 26 69 నుండి 75 వరకు. అతడు ప్రభు యొక్క హెచ్చరికను తీవ్రంగా పరిగణించలేదు. నిజానికి అతడు ఆయనతో వాదించాడు. 31 నుండి 35 వరకు. అలాగే శత్రువు అతని అహాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేసి అతడు మెలకుగా ఉండి ప్రార్థించే అవసరం లేదని చెప్పినప్పుడు ఆ తర్వాత తన కత్తి ఉపయోగించడానికి అతన్ని ఉసిగొల్పినప్పుడు అతడు దాన్ని గుర్తించలేదు. పేతురు ప్రభు మాట విని శత్రువును ప్రతిఘటించి ఉంటే అతడు ఆ ఓటములన్నీ తప్పించుకుని ఉండేవాడు. మనం సాతాను ఎదుట నిలబడడానికి ముందు మనం దేవుని ముందు తల వంచాలి. పేతురు ప్రభువును ప్రతిఘటించి చివరికి సాతానుకు లోబడ్డాడు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. వెనక్కి తిరిగి మీ జీవితాన్ని చూసుకున్నప్పుడు మీరు చేసిన కొన్ని పెద్ద తప్పిదాలను తప్పించుకోవడానికి మరోలా ఏం చేసి ఉండవచ్చని మీకు అనిపిస్తుంది? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.